మెత్తబడిపోతే అమ్మ కదూ, ఏమిట్రా ఇంత అల్లరి చేస్తున్నావు, బాధ పైకొచ్చింది, మళ్ళీ ఇంతమంది చాడీలు చెప్తున్నారు, లేక పుట్టినవాడివి కొట్టలేకపోతున్నాను. అమ్మకి చాలా కోపం వచ్చేసింది అనుకోండి, కొడుకుని గౌరవించి మాట్లాడుతుంది. ఏమండోయ్ కోటేశ్వరరావు అందనుకోండి మా అమ్మ, అది నాకు గౌరవం కాదు, ఏమిటో కోటేశ్వరరావు ఇంత తొందరగా ఇంటికి వచ్చేసారు ఇవాళ అందనుకోండి, 6:30కో నేను ఇంటికి వెళ్ళిపోతే, ఏమిట్రో ఇవాళ ప్రవచనాలు ఏంటి, రోజు ప్రవచనమేగా, ఇవాళ ఇంటికి వచ్చావు ఇల్లు గుర్తొచ్చిందేంటి అని నన్ను దెప్పి పొడిచినట్టు కదూ. అంతేగాని కోటేశ్వరరావు గారు అని మా అమ్మ అంటుందా, అలా అననుకోకూడదు, నేను విననుకోకూడదు, ఆవిడ అలా అందంటే నిందించలేక అలా అన్నట్టు. ఆవిడేమంది, కూర్చుని వేలు చూపించి, వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా, ఎన్నడు నువ్వెన్న తినరట, చోరత్వం బించుకయ్యను నేరరట, ధరిత్రినిట్టి నీతులు కలరే. ఓహో ఏమిట్రోయ్ నువ్వు పాపం శ్రీకృష్ణుడు కాదేమోనే, శ్రీకృష్ణులు కారా, మీరు శ్రీకృష్ణుల వారు కారేమోయే, పాపం నీకు ఎప్పుడన్నా వెన్న తింటని తెలిస్తే కదూ, అంతా నేనే దాచేసుకుంటున్నాను, ఇంట్లో నీకు పెడతానేమిట్రా, నీకెందుకు పెడతాను, పాపం ఆ ఇల్లు ఈ ఇల్లు దూరి దొంగతనం చేసుకుని బతుకుతున్నావు, నేను పెడితే ఎందుకు దొంగతనం చేస్తావు, నాదేలే తప్పు అని అమ్మ అక్కసుతో పిల్లాడి దగ్గర ఎలా ఉపన్యాసం చెప్పేస్తుందో అలా మాట్లాడేసింది శివుడు. చోరత్వం బించుకొయ్యను నేరరట, ధరిత్రినెట్టి నియతులు గలరే. నీలాంటి పిల్లాడు లోకంలో ఉంటాడరా, నిజమే ఆయన లాంటి పిల్లాడు లోకంలో ఉంటాడా, ఇన్ని అని కట్టేస్తానంది. మరి మాట అంది కదూ కడతానని, కొట్టను లేదు కట్టద్దు. ఇప్పుడు కట్టాలంటే ఉండాలి, ఓ తాడు ఉండాలి. ఇప్పుడు ఆ తాడు పట్టుకు రావడానికి ఇక్కడే ఉండు అని వదిలి వెళ్ళిందని కూడా ఎదురుగుతాడా, ఆవిడికి తెలుసు దొరకడే, అందుకని వదలకూడదు. అందుకని ఎడం చేత్తో పిల్లాన్ని పట్టుకుంది. తజ్జనిని లోకిటంగల లజ్జు పరంపరల శిశు కట్టన్, ఆ బొజ్జ తిరిగి రాదయ్య జగజ్జాలములున్న బొజ్జ కట్టందరమే. ఆవిడ అటెడుతోంది ఇటెడుతోంది, లోపలికెడుతోంది, ఏదో పిల్లాన్ని నింద చేస్తోంది, నా కర్మరాణి లాంటి కొడుకు అంటోంది, వెడుతోంది, ఓ తాడు తీసుకొస్తోంది. ఆ కవ్వానికి అనేక తాళ్లు వాడతారు చల్ల చేయడానికి, అవన్నీ ఆ కవ్వానికి ఒరుసుకుని మెత్తబడిపోయినటువంటి తాళ్లు పుట్టుకుని అయిపోతాయి, పిల్లాడేగా. అందుకని చెప్పి ఆ పిల్లాడిని చెయ్యిలాగే పట్టుకుని ఆ ఇంట్లోకి ఎడుతోంది, ఓ తాడు అట్టుకొస్తోంది. నా కర్మరాణి లాంటి కొడుకు, నీ గురించి మీ నాన్న పట్టించుకోడు, ఎవరు చూసినా నీ మీద వచ్చి నేరాలు చెప్పడమే, వెన్న దొంగతనం చేశామంటారు, మన కర్మ ఏమిట్రా, ఇంట్లో ఇంత వెన్న పెట్టుకుని ఏమిట్రా ప్రారంభం అంటోంది, తిప్పుతోంది, 2 అంగుళాలు తక్కువ వస్తోంది, మళ్ళీ ఆ తాడు ఎట్టుకుంటోంది, మళ్ళీ పెడుతోంది, మళ్ళీ ఇంకో తాడు తెస్తోంది. నేను ఇలాగే ఉంచాను చెయ్యాలి, ఇలా కృష్ణుడిని ఇలాగే పట్టుకుంటోంది, మళ్ళీ వదిలేస్తే పారిపోతాడు, అందుకని చెప్పి రెండో తాడు ముడెయ్యాలంటే 2 తాళ్ళకి రెండో చెయ్యి ఉండద్దు, మరి పిల్లాడి చెయ్యట్టుకుంటే అలా వదిలితే పారిపోతాడు. అందుకని ఇది కృష్ణుడు అనుకోండి, ఇలా చుట్టూ నడుం చుట్టూ చెయ్యేసుకుని ఇలా 2 తాళ్ళు కలిపి ముడేసుకుంటోంది, ముడేసుకుని మళ్ళీ పిల్లాడికి నడుం చుట్టూ తిప్పి కడదాం అనుకుంటాను, మళ్ళీ 2 అంగుళాలు తక్కువ వస్తోంది. ఏమిటి 2 అంగుళాలు తక్కువ వస్తోందని ఆవిడ ఆలోచించదు. జగజ్జాలములున్న బొజ్జ కట్టందరమే అన్నారు పోతన గారు. సమస్త బ్రహ్మాండములున్న కడుపుని కట్టగలిగిన తాడు లోకంలో ఎక్కడుంది. ఆవిడ వెడుతోంది, 2 తాళ్ళు తెస్తోంది, ముళ్ళేస్తోంది, మళ్ళీ తిప్పుతోంది, మళ్ళీ కడుతోంది, ఎన్ని తాళ్ళలో తెచ్చింది, ముళ్ళేసింది, చుట్టూ తిప్పింది, మళ్ళీ కడుపు కడదాం అనుకుంటోంది, తాడు సరిపోదు. ఇదేమిటి 2 అంగుళాలే తక్కువ వస్తోందని ఆవిడ ఆలోచించట్లేదు. చూశాడు, అయ్య పిచ్చి తల్లి, నన్ను కట్టే తాడు లోకంలో లేదమ్మా, నా వెంట పడ్డావని, చెమట పట్టిందని, పువ్వులు రాలిపోయావని, అమ్మవని, పాలిచ్చావని, అమ్మా అన్న మాటకి గౌరవించకుండా ఉండలేక, ఇంతకు ముందు అమ్మ అంటే తెలియని వాణ్ణి నిన్ను అమ్మగా పొందాక అమ్మ ప్రేమ మాధుర్యం తెలుసుకుని లొంగిపోయానమ్మా, నన్ను కడతావా, సాధ్యమే? చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములం, చిక్కడు శృతిలతి కావళి చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్. ఆయన చిక్కడు సిరికౌగిటిలో, లక్ష్మీదేవి కౌగిటికి కూడా చిక్కడు సిరికౌగిటిలో, చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములను, సనక సనందనాది మహర్షుల యొక్క గుండెలలో దొరకడు, ఆఖరికి వేదమంత్రములకు కూడా దొరకడు. అటువంటి వాడు లీలగా ఒక తల్లి చేతికి దొరికిపోయాడు. పిచ్చి తల్లి తెలుసుకోవట్లేదు ఎందుకు 2 అంగుళాలు తక్కువ వస్తున్నాయో అని పొట్ట అక్కలించాడు, కట్టేసి. ఇప్పుడు కట్టేసి రెండో కస తీసుకెళ్లి రోటికి కట్టేసింది. ఆయన ఏదో తనకి కట్టిన తాడు తాను విప్పుకోలేని వాడిలా నటిస్తున్నాడు, నటించి పారాడుతున్నాడు. ఆయన పారాడుతుంటే వెనక రోలు వెళుతోంది. ఇప్పుడు అంత కొయ్య రోల్ని లాగడంలో అమ్మ గట్టిగా కట్టేసినటువంటి ఆ తాడు మచ్చలేని పరమ కోమలమైనటువంటి ఆ స్వామి యొక్క కడుపుకి ఒరుసుకుని మచ్చపడింది. ఆ మచ్చపడిన కడుపు కనుక దామోదర.
ఇందులో 2 అంగుళాలు తక్కువ వస్తుంది. అది ఆ లీలకంతటికి ప్రాణం. ఏమిటి ఆ 2 అంగుళాలు? నేను కట్టగలను, నువ్వు కట్టలేవు. ఇదే ఆ 2 అంగుళాలు. నేను కట్టగలను, నేను కట్టబడను. ఈశ్వరుణ్ణి బంధించడానికి, ఈశ్వరుణ్ణి నిలబెట్టడానికి సాధనాలు లేవు లోకంలో. ఏది సాధనం? ఆయనే. నువ్వు ఏదో ఒక మార్గం, నేను చాలా భక్తిగా ఉన్నానండి ఈశ్వరుణ్ణి కట్టేస్తాను, పరమాబద్ధం. అలా దొరకడు. నేను చాలా చదువుకున్నానండి, దొరకడు. మరి దేనికి దొరుకుతాడు? ఆయన దొరకాలనుకుంటే దొరుకుతాడు. ఇది 2 అంగుళాలు తక్కువ అవడం. ఇది ఆయన దొరికిపోవాలనుకున్నాడు, దొరికిపోయాడు. ఇలా కృష్ణ పరమాత్మ ఇద్దరికి దొరికాడు. ఒకటి యశోదకి దొరికాడు. పెద్దవాడైపోయిన తర్వాత కురుక్షేత్ర సంగ్రామానికి ముందు సహదేవుడు కట్టేస్తానన్నాడు. కట్టేయమన్నాడు, కట్టేశాడు సహదేవుడు. భక్తి కలిగిన వాడికి లొంగిపోయాడు. ఆ యశోద కట్టినటువంటి తాడు నడువుకి మచ్చపడింది. ఆ రోలు లాగుతున్నప్పుడు మచ్చబడినటువంటి నడువు ఉన్నవాడు కాబట్టి, అమ్మ కట్టినటువంటి తాటి చేత కట్టబడినవాడు కాబట్టి దామోదర అంటే ఇప్పుడు ఆయన దేనికి వశుడవుతాడు? నీ దగ్గర ఏదో ఉందని దొరికేవాడు కాడు, ఆయన అనుగ్రహం కలిగితే దొరుకుతాడు. ఇప్పుడు భక్తి అన్న మాటకు అర్థం ఆయనని ప్రేమించకుండా ఉండలేక ప్రేమించడం భక్తి. ఇవాళ ఏమీ వార్తలు లేవండి అన్నాడు వాడు, పేపర్ చదివి పక్కన పడేసి వీడు చదువుకుంటున్నాడు. ఏమీ లేవని చెప్పానుగా, ఎందుకు చదువుతున్నావు? అదే నువ్వేమీ లేవన్నావు కదా, నేను చదివి లేవని తెలుసుకున్నావు. అంటే బలహీనత. పేపర్ చదవకుండా ఉండలేడు, అందుకని పేపర్ చూస్తున్నాడు. అసలు ఆ చూడడం ఎందుకు, తిట్టడం ఎందుకు, చదవడం ఎందుకు, తిట్టడం ఎందుకు? అలా ఈశ్వరుడి పూజ ఎందుకు చేయకుండా ఉండలేక, ఈశ్వరుడి మీద భక్తి ఎందుకు భక్తితో ఉండకుండా ఉండలేక, నీ భార్యను ఎందుకు అన్ని మాటలు తెలుసుకుంటావు? ఆమెని తలుచుకోకుండా ఉండలేక, కొడుకుని ఎందుకు అన్ని మాటలు తలుచుకుంటావు? తలుచుకోకుండా ఉండలేక, ఈశ్వరుణ్ణి ఎందుకు అన్ని మాటలు తలుచుకుంటావు? తలుచుకోకుండా ఉండలేక. ఇది భక్తి అయితే ఆయన తనంత తాను దొరుకుతాడు. నేను కట్టగలను, నేను చూడగలను, ఆయన దొరకడు. అందుకే సుందరకాండలో స్వామి హనుమ లంకాపట్టణాన్నంతటినీ వెతికారు. చివరికి ఒక మాట అన్నారు, చతురంగుల మాత్రోపి నావకాశస్య విద్యతే రావణాంతఃపురే తస్మిన్ యంకపిర్న జగాయ సహా అన్నారు. 4 అంగుళాలు కూడా విడిచిపెట్టకుండా లంకాపట్టణాన్నంతటినీ గాలించేశాను, నాకు సీతమ్మ జాడ కనపడలేదన్నారు. మరి ఇంత వెతికితే కనపడలేదు. చిట్ట చివరికి ఆయన మీద ఆయనకే అనుమానం వచ్చింది, నా యందు దోషం ఉంది. బ్రహ్మచారిని, ఒంటి మీద బట్టలేని స్త్రీని చూడకూడదు. రావణాంతఃపురంలో ఉన్నటువంటి స్త్రీలకు ఒంటి మీద బట్టలేదన్నారు మహర్షి. ఈవిడ ఒంటి మీద బట్ట ఆవిడ మీద ఉందంటారు. అటువంటి స్త్రీలను చూశాను. నచాకులీనా నచహీన రూపా నదక్షిణా నానుపచారయుక్త భార్యాభవత్తస్య నహీన సత్వా నచాపి కాంతస్య నకామనీయ. అటువంటి స్త్రీలనందరినీ చూశాను, కాబట్టి నాకు దోషం వచ్చింది, అందుకే నాకు అమ్మవారు కనపడలేదన్నారు. అని మళ్ళీ తనే పరిశీలించుకున్నారు. నా యందు దోషం లేదు. ఎందుకు దోషం లేదు అంటే, నేను చూసినప్పుడు నా మనసు ఏమైనా కదిలిందా? కదలలేదు. దూడ తప్పిపోతే దూడశాలలో వెతుకుతాం, ఆడది తప్పిపోతే ఆడవాళ్ళు ఉన్న చోట వెతుకుతాం. అంతేకాని నా మనసు కదలలేదు. ఈమె సీతమ్మ కాదని వదిలిపెట్టి వెళ్ళిపోయాను తప్ప నేను వేరొకసారి చూడలేదు, నా మనసు కదలలేదు, నా యందు దోషం లేదు అని అనుకుని అంత వెతికినటువంటి హనుమ నా వల్ల కాదని చిట్ట చివరికి నేను చచ్చిపోతానన్నారు. ఎవరు? మహాధీరుడు. చచ్చిపోయే వాళ్ళని బతికించగలిగిన వాడు. హస్తాదానో ముఖాదానో నియతో వృక్షమూలిక వానప్రస్థో గమిష్యామి హదృష్ట్వా జనకాత్మజ. చేత్తో పడితే తింటాను, లేకపోతే చచ్చిపోతాను. ఇక్కడ నేను ప్రాయోపవేశం చేస్తానన్నారు. అటువంటి వారికి సంపాతి మాట గుర్తొచ్చింది. అశోకవనాన్ని వెతకలేదు, నా తల్లి అక్కడ ఉందేమో. ఇప్పుడు నేను వెతుకుతాననలేదు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్య అన్నారు. అమ్మా, ఒకనాడు జనక మహారాజు గారికి దొరకాలని నువ్వు దొరికావా? నాకు సీతమ్మ దొరుకుతుందని జనక మహారాజు గారు దున్నాడా? జనక మహారాజు గారిని అనుగ్రహించాలనుకున్నావు, దొరికావు. ఒకరోజు ఆకాశరాజు పద్మావతీదేవి దొరుకుతుందని యజ్ఞభూమిని దున్నాడా? ఆకాశరాజును అనుగ్రహించాలనుకున్నావు, నా భూమిలోంచి ఆవిర్భవించావు. అమ్మా, నువ్వు అనుగ్రహిస్తే నాకు కనపడాలి కానీ నేను ప్రయత్నిస్తే నువ్వు కనపడతావా అమ్మా? నిన్ను పట్టుకోవడానికి సాధనాలు ఉన్నాయా లోకంలో?
లేవు. నువ్వు కనపడడానికి నీ అనుగ్రహం ఒక్కటే సాధనము, వేరొకటి లేదు. ఇది దామోదర లీల. ఆమె నేను పట్టుకుంటాను అని అనుకుంటోంది, నువ్వు పట్టుకోలేవు అని పరమాత్మ అంటున్నాడు. ఇవి రెండు ముడులు 2 అంగుళాలు తక్కువ అవడం. కానీ ఆవిడ అసలు ఆ విషయాన్నే మరిచిపోయి ఆయనతో తాదాత్మ్యత పొందేసిన నాడు ఆమె యొక్క బాధ చూసి అనుగ్రహించేశాడు. అమ్మా దొరుకుతానమ్మా అన్నాడు. అందుకన్నారు పోతన గారు, చిక్కడు శిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములం చిక్కడు శృతిలతి కావడి చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్. ఒక ఆజ్ఞురాలైన గోపిక చేతికి దొరికాడు, ఒక రోటికి కట్టబడ్డాడు. కడుపు మీద మచ్చపడిపోతే దామోదరా అయ్యాడు. ఆ దామోదరుడు అధిష్టాన దేవత కార్తీక మాసానికి. అందుకే ఆయన దేనికి వశుడైపోతాడు అంటే నీ భక్తికి వశుడవుతాడు. ఆయన యందు ప్రీతి తప్ప వేరొకటి లేదు. ఎందుకు చెప్తావు? చెప్పకుండా ఉండలేక. ఎందుకు వెడతావు మన గుడికి? వెళ్లకుండా ఉండలేక. దీపం ఎందుకు పెట్టావు? పెట్టకుండా ఉండలేక. ఎందుకు అలా చదువుకుంటావు? ఎందుకు విష్ణు సహస్రం చదివావు? చదవకుండా ఉండలేక. ఇప్పుడు ఈ ప్రయోజనానికి కాదు, నాకు కోరికతో కాదు, అసలు చెయ్యకుండా అలా ఉండడం నా వల్ల కాదు. నేను ఆయన్ని అలా స్తోత్రం చేస్తూ ఉంటాను అంతే. నా బలహీనతనండి, బలవనండి అంతే అన్న స్థితికి నువ్వు చేరిపోతే నీ ప్రయత్నం అక్కర్లేదు, వాడు వశుడవుతాడు నీకు. ఈ భక్తి ఆయన చూస్తూ ఉంటాడు తప్ప పై పటాటోపానికి ఆయన వశుడయ్యేటటువంటి వాడు ఒక్కనాటికి కాడు. అందుకే శంకర భగవత్పాదులు శివానంద లహరి చేస్తూ ఒక మాట అంటారు, భృంగీచ్ఛా నటనోత్కటక్కరిమదగ్రాహీ స్ఫురన్మాదమాహ్లాదో నాదయుతో మహాచితమపు పంచేషు నాచాధృత సత్పక్షస్వనో వనేషు సపన సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు. ఈ హృదయం అనేటటువంటి పద్మంలో భక్తి అనేటటువంటి మకరందం నిండి నిబిడీకృతమైతే అదిగో తుమ్మెద రూపంలో ఉన్నటువంటి భ్రమరాంబ యొక్క భర్త అయినటువంటి ఆ గండు తుమ్మెద తన భార్య భ్రమరాంబతో కలిసి ఎగిరి వచ్చి ఆ హృదయం అన్న పుష్పం మీద వాలుతుంది ఆ భక్తి అన్న తేనె కోసం. అందుకే వెంకటేశ్వరుడు ఎవరికి వశుడయ్యాడు అంటే, ఒకానొకప్పుడు తొండమాన్ చక్రవర్తి బంగారు తులసి దళాలతో పూజ చేశాడు. మళ్లీ వెళ్లి చూసేటప్పటికి పాదాల మీద బంగారు తులసి దళాలు పక్కన పడిపోయాయి, మట్టి తులసి దళాలు పాదాల మీద ఉన్నాయి. ఆ రోజులలో వెంకటేశ్వరుడు మాట్లాడాడు, అడిగాడు, నేను పూజ చేసిన బంగారు తులసి దళాలు లేవు, మట్టి తులసి దళాలు ఉన్నాయి, ఇదేమిటన్నాడు. నేను బంగారు తులసి దళాలతో పూజ చేస్తానని నీకు అహంకారం, నాకు అక్కర్లేదు. నా భక్తుడు ఒకడు ఉన్నాడు, వాడు మట్టి తులసి దళాలతో పూజ చేస్తాడు, వాడి భక్తి గొప్పది, అందుకే తీసుకున్నానన్నాడు. ఎవరు వాడని అడిగాడు. నీ రాజ్యంలోనే ఉన్నాడు, భీముడు అనబడి కుమ్మరివాడు, వెళ్ళి చూడన్నాడు. ఉత్తరీయం జారి పడిపోగా మంచి ఎండాకాలంలో భీముడు ఇంటికి వెళ్ళాడు. తమాలిని అని ఆయన భార్య తరిగొండ వెంగమాంబ గారు వెంకటాచల మహాత్యంలో పట్టాభిషేకం చేసింది. ఆ ఘట్టానికి అంత అద్భుతంగా వర్ణించింది తల్లి. వెళితే ఆ భీముడు కుండలు చేసుకుంటున్నాడు. కుండలు చేసుకుంటుంటే ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడు తొండమాన్ చక్రవర్తి, ఏమయ్యా నువ్వు మట్టి తులసి దళాలతో పూజ చేస్తావుట, దాన్ని వెంకటేశ్వరుడు అంగీకరించాడు, ఎంత భక్తితో చేస్తావన్నాడు. ఆయన నవ్వి అన్నాడు, నేను చేసే పనులన్నీ ఆయన చేయించేవి, నేను ఆయనకి ఏమి ఇవ్వగలను? ఆయనకి ఇవ్వడానికి ఒకటి నా దగ్గర ఉంటే కదా ఇవ్వడానికి, నా దగ్గర ఏముంది కనుక. అందుకే నేను కుండలు చేయడం మొదలుపెట్టే ముందు ఒక్కసారి ఓ మట్టి తులసి దళం చేస్తాను. అదిగో కొయ్యమూర్తి ఒకటి ఉంది. పూర్వం కొయ్య వెంకటేశ్వర మూర్తులు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకునేవారు. ఆ కొయ్యమూర్తి ఉంది. ఆ ఒక్క తులసి దళాన్ని పట్టుకెళ్ళి ఆయన పాదాల మీద పెట్టి నా పనులు చేసుకుంటాను. అన్ని చేయిస్తున్నవాడు వాడే. నాకు ఆ భావన తప్ప ఇంకొకటి లేదు. నాకు తెలిసి వాడే సర్వస్వం. ఒక్క మట్టి తులసి దళం పెడతాను. ఈ మాటలు చెప్తున్నాడు. గరుత్మంతుడు వచ్చాడు లోపలికి. ఎవరు? బంగారు రెక్కలు అల్లారుస్తుంటే అందులోంచి వేదనాదాలు వినపడతాయి. అటువంటి గరుత్మంతుడు ఆ చిన్న పూరిపాకలోకి వస్తే శ్రీదేవి భూదేవి దాని నుంచి దిగారు. తమ మెడలో హారాలు తీసి తమాలినికి వేసి అలంకరించారు ఓ కుమ్మరి భార్యకి. వెంకటేశ్వరుడు చెయ్యిచ్చి ఆయనని ఆయన భార్యని గరుడ వాహనం మీద తన భార్యలతో కలిపి కూర్చోబెట్టి ఆయన తీసుకుని వైకుంఠానికి తీసుకెళ్లాడు సశరీరంగా. ఎవరిని? గుండెల నిండా భక్తి ఉన్నవాణ్ణి.
ఆ ప్రేమ ఎక్కడ నిండుగా ఉందో అక్కడ స్వామి అంత అనుగ్రహిస్తాడు. తప్ప నా దగ్గర ఏదో ఉంది దాంతో నేను ఆయన్ని పట్టుకోగలను అనుకుంటే అంతకన్నా విర్రి ఇంకొకటి లేదు. అవన్నీ ఆయన ఇచ్చినవి. నేను ఉపన్యాసం చెప్తే ఆ ఉపన్యాసం వెనక నా ఊపిరి కదలడానికి, నాకు జ్ఞాపకం రావడానికి, నా నాలుక నొక్కడానికి, పదములు వాక్యములు ఏర్పడడానికి లోపల ఆయన కారణం. ఓ పద్యం గుర్తుంటే జ్ఞాపక శక్తిగా ఆయన కారణం. ఒకడు ఓ 100 రూపాయలు విరాళం ఇస్తే ఆయన ఇచ్చిన ఐశ్వర్యం, హుండీలో 1000 రూపాయలు ఇస్తే ఆయన ఇచ్చిన ఐశ్వర్యం, ఓ ప్రదక్షిణం చేస్తే ఆయన ఇచ్చిన శక్తి, మన గుడిలో ఓ గోడ తుడిస్తే ఆయన ఇచ్చినటువంటి చెయ్యి, ఆయన పెట్టిన శక్తి, ఆయన చేతి పటకారం నేను. ఈ భావనతో చిన్న పని చేసినా సరే ఆయన పరమ ప్రీతిని పొందుతాడు. కాదు ఇవన్నీ నేను చేస్తున్నానని చెయ్యి ఇలా ఎవడు చూపిస్తాడో వాడి వంక చూసి నువ్వే చేస్తున్నావు అనుభవించంటాడు. కాబట్టి కావలసినది భక్తి. ఆ ఒక్క భక్తి ఉందా ఆయన వశుడు. అందుకంటాడు నాకొక్క తులసి దళం చాలు. పరమ ప్రీతితో తెచ్చి తులసి దళాన్ని ఒక్కదాన్ని నా పాదాల మీద ఎవడుంచాడో వాడంటే నాకు పరమ ప్రాణం. అటువంటి వాడి చుట్టూ తిరుగుతానంటాడు. అందుకు అంటారు శంకర భగవత్పాదులు, వటుర్వా గీహీవా యతిరపి జటీవా తదితరో నరో వా యక్కశ్చిద్ భవతు భవకింతేన భవతి యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే తదీయత్వం శంభో భవసి భవభారంచ వాసి. నువ్వు బ్రహ్మచారివా, గృహస్థువా, వానప్రస్థువా, ఇంకొకట ఈశ్వరుడికి అక్కర్లేదు. నీ మనసులో భక్తి ఉందా వశుడైపోతాడు. అది దామోదర. అది రెండుగా చూసి తరించవచ్చు. నీ ఇంట ఉన్న మూర్తి పాదాల మీద ఒక్క తులసి దళం పెట్టు దామోదర. లేదు గోవిందరాజస్వామి గుడి వంటి దేవాలయానికి వెళ్లి నడుం మీద తులసిమాల ఉన్నవాడు, లేదా నిలబడిన విష్ణు స్వరూపానికి కడుపుకి తులసి మాలకైతే దామోదర. కాదు కాదు, ధ్యానమునందు నువ్వు ఆ మొలకి మత్సపడిన కృష్ణ భగవానుణ్ణి చూడగలిగితే, కొంతమంది మహాపురుషులు ఈ లీల విని మత్సలేని స్వామి నీకు మత్సొచ్చిందా అని స్పృహ తప్పి పడిపోయారట 6 నెలల్లో ధ్యానంలో. ఆ భక్తి తత్పరులైన వారికి సమాధి ఎందు ధ్యానంలో మత్సతో ప్రకాశించేవాడు దామోదర కాదు. కేవలం భాగవతంలో దామోదర లీలని వింటున్నప్పుడు, ఆ వినడంలో అమ్మ కట్టేసినప్పుడు తాడు ఒరుసుకుని మత్సపడిన వాడిగా భావనామాత్రంగా గోచరించిన, విన్నప్పుడు మనకొక్కసారి అలా మనసులో తగిలిన దామోదర కాదు. గుండె నిండా భక్తి ఉన్నవాడికి ఆయన దొరికిపోతాడు. ఆయనే వశవర్తి అవుతాడు. ఆయన ఇంట తిరుగుతాడు. ఎంతమందిని అనుగ్రహించాడండి. ఇక్కడే కదూ వెంకటాచల క్షేత్రంలోనే ఒకసారి పురంధరదాస్ గారు అన్న సమారాధన చేస్తుంటే వడ్డన చేసేవాడు తన దగ్గర ఉన్నటువంటి శిష్యుడు కనపడలేదని ఆయన కోప్పడుతుంటే గబగబా వెంకటేశ్వర స్వామి విగ్రహంగా నిలబడలేదు, పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి వడ్డన చేశారు. వంచి వీపు మీద ఒక్కటి కొట్టారు. ఎక్కడికి పోయావురా ఇంతసేపు అని. వీపు వాచిపోయింది. అనంతాచార్యుల వారికి దొరకలా. మహానుభావుడు రామానుజాచార్యుల వారు చెప్పారని పరుగున వచ్చి వెంకటాచలంలో పూల తోట పెంచాలి అని చెప్పి, ఇప్పుడు మనం ఏటీసీ కాటేజెస్ అంటున్నాం, అనంతాచార్యుల వారి కాటేజెస్ అవి, ట్యాంక్ కాటేజెస్. అక్కడ ఆయన చెరువు తవ్వారు ఆ పూల తోటకి నీళ్లు పోయడానికి. భార్య నిండు గర్భిణి, ఎండ గుణపంతో ఆ రాళ్లు తవ్వుతుంటే భార్య మోసి తట్ట పట్టుకెడుతోంది దూరంగా పోయడానికి. అయ్యో, నాకు పూల తోట ఏర్పరచడానికి, చెరువు తవ్వడానికి ఇంత కష్టపడుతున్నాడు వెర్రి బ్రాహ్మణుడు, అనుగ్రహించాలని పిల్లవాడి రూపంలో వచ్చారు వెంకటేశ్వర స్వామి. వచ్చి నేను పట్టుకెడతాను పూల తట్ట తాత అన్నారు. నువ్వెక్కడి నుంచి వచ్చావురా? మా గురువు గారు వస్తే చెప్తే వచ్చాను నేను మా ఆవిడ చేసుకుంటాం పో అన్నారు. పాపం ఆవిడ నిండు గర్భిణి వెళ్ళి రాళ్లు పోసి వస్తోంది. చూశారు. ఆయన రాళ్లు తవ్వి పారతో ఇలా పోస్తుంటే ఆయనకి కనపడకుండా వెంకటేశ్వర స్వామి చిన్న పిల్లాడి రూపంలో తట్ట ఇవతలకి లాగి, అమ్మ మీరు కూర్చోండని ఆయన భార్యని కూర్చోపెట్టి ఈ తట్ట పిల్లవాడు గబగబా పట్టుకెళ్లి రాళ్లు పోసి మళ్ళీ తట్ట తీసుకొచ్చి అక్కడ పెడుతున్నాడు. ఏమిటి నిండు గర్భిణి ఇంత తొందరగా తట్ట పట్టి వెళ్ళి పట్టుకొస్తోందని వెనక్కి తిరిగారు అనంతాచార్యుల వారు. ఈ పిల్లవాడు మళ్ళీ వచ్చి తట్టట్టుకుపోతున్నాడు. ఒరే, నిన్ను వద్దన్నాను, గురువు గారు చెప్పిన మాట మేము చేసుకుంటామన్నాను, మళ్ళీ వచ్చేందుకు తట్ట పట్టుకుంటున్నావు? నిన్ను కోట్టనుండని వెనక పరిగెత్తారు. ఈ పిల్లవాడు పరిగెత్తుకుంటూ పారిపోయాడు. ఆ మాడవీధుల చుట్టూ పరిగెత్తాడు. ఆయన పరిగెత్తారు పెద్దవారు. ఆయన వెంకటేశ్వర స్వామి వారి పిల్లాడి రూపంలో
దేవాలయంలోకి పారిపోతున్నారు. కోపం వచ్చి చేతిలో ఉన్న గుణపం ఒక్కసారి విసిరిశారు. ఆ గుణపం వెళ్ళి స్వామివారి గడ్డం దగ్గర కొట్టుకుంది, కింద పడిపోయింది గుణపం. ఈయన ఎటో పారిపోయాడు, గుళ్ళో కనపడలేదని చెప్పి వెళ్ళిపోయారు గుణపం పట్టుకుని. సాయంకాలం వెళ్ళారు. వెళ్ళేటప్పటికీ గడ్డం అంతా వాచిపోయి ఉంది, నెత్తురు చిమ్మి. అర్చకులు తెల్లబోయారు, స్వామి ఎవరు కొట్టారన్నారు. అనంతాచార్యులు కొట్టాడు అన్నారు. తీసుకొచ్చారు, ఇదేడు మీరు కొట్టారట కదా అన్నారు. అదేడు పిల్లాడి మీద కదా గుణపం విసిరాను అన్నారు. నేనే వచ్చి సేవ చేశాను, గుణపం విసిరావు, తగిలింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు భక్తికి లొంగిపోయి దెబ్బలు కూడా తింటాను సుమాని గుర్తు చేయడానికే గడ్డం కింద పచ్చకర్పూరం పెట్టుకుని దర్శనమిస్తాడు. పక్కనే లేదు, మాడవీధుల్లో వెడుతుంటే అనంతాచార్యుల వారి ఆయన యొక్క బృందావనం ఇప్పటికీ దర్శనమిస్తుంది. ఎంతమందిని అనుగ్రహించాడు మహానుభావుడు. ఆఖరికి ఇద్దరు దెబ్బలాడుకునేవారు, అనంతాచార్యుల వారును ఆ వెంకటేశ్వర స్వామి. రోజు పూలమాల అందంగా కట్టి పట్టుకెళ్లేవారు. ఓసారి ఏదో అనంతాచార్యుల వారితో పనుంది, ఓసారి రమ్మంటున్నానని చెప్పన్నారు వెంకటేశ్వర స్వామి వారు. నేను రాను, పూలదండ కట్టుకుంటున్నాను, గురువు గారు చెప్పారు మంచి దండ కట్టాలా, ఆయనకేం పనా పాడా, అలాగే అందరినీ పిలుస్తాడు, ఖాళీగా కూర్చుని నేను రానన్నానని చెప్పన్నారు అనంతాచార్యుల వారు. వెళ్ళి చెప్పారు వెంకటేశ్వర స్వామికి. రాట్టండి అనంతాచార్యుల వారు. అలాగా అన్నారు. సాయంకాలం పూలదండ పట్టుకుని వెళ్ళారు. పట్టుకెళ్ళి వేస్తున్నారు. ఆయన అన్నారు, నాకు అక్కర్లేదు నీ దండ, రమ్మంటే నేను రానన్నావుట, మరి నీ దండ నాకెందుకు, అక్కర్లేదు అవతల బాగున్నారు. మానే వేసుకోపోతే మా గురువు గారు నీకు దండ కట్టమన్నారు, పూల తోట కట్టాను, పూలు కోశాను, దండ కట్టాను, వేసుకుంటావో ఊరేగుతావో, ఇక్కడ పెడతా, వేసుకుంటే వేసుకోవాలి, అటు మానేయన. ఆగాగాగాని చెయ్యి పట్టుకుని దండేసుకున్నారు వెంకటేశ్వర స్వామి. అంతటి మహాభక్తుడు, అంతటి తిరుమల నంబిని చూడండి, అనంతాచార్యుల వారిని చూడండి, వెంకటేశ్వరుడు వశపడిపోయిన భక్తులు వాళ్ళందరూ. అందుకు కదండి ప్రతి చోట ఆగి హారత అందుకుంటున్నాడు. భక్తి ఎక్కడుందో అక్కడ నేను లొంగిపోతాను, అది దామోదర. అటువంటి దామోదరుని యందు భక్తితో ఉండడానికి ప్రయత్నం మొదలుపెట్టు, ఆ భక్తి పండేటట్టు కూడా వాడే చేస్తాడు. అసలు మొదలంటూ మనం పెడితే వాడు ప్రారంభం చేస్తాడు. బాగుందండి, మంచి మాటే చెప్పారు, కానీ అసలు భక్తి మొదలవడం ఎలా, ఈ విషయం రేపు ఉపన్యాసం మొదలెట్టాక చెప్తాను. కాబట్టి మళ్ళీ రేపు సాయంకాలం 6 గంటలకి మనం రేపు 6 గంటల కన్నా ఒక్క పావు గంట బహుశా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏదో వేరు కార్యక్రమాన్ని చెప్పి ఉన్నారు, అందుకని ఆలస్యం అవుతుందేమో అని నేను అనుకుంటున్నాను. అయినా 6 గంటలకు కూడా ప్రారంభం అవ్వచ్చు. కాబట్టి రేపు తిరిగి మనం కలుసుకున్నప్పుడు మిగిలిన విశేషాలని చెప్పేటటువంటి భాగ్యమును నాకు ఈశ్వరుడు కటాక్షించుగాక. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఆత్మీయుల